तेलंगाना के न्यूज़ में आप तमाम के खैर मकदमे बढ़ते हैं। खबर की जानिब विकाराबाद डिस्ट्रिक्ट एसपी ने आज मीडिया से की बातचीत। बताया गया कि कोटी रेड्डी डिस्ट्रिक्ट एसपी ने तफसीलात में बताया कि 12 कुंटल के करीब जाली जिंजर गार्लिक पेस्ट के यूनिट का किया गया पर्दाफाश। इस मौके पर तफसीलात में बताया कि एक गाड़ी में ये अडल्टर्ड जिंजर गार्लिक पेस्ट हाईफाई और टेस्टी किंग टाइगर नाम के स्टिकर लगाकर इसे बेचने का काम अंजाम दिया जा रहा था। इत्तला की बुनियाद पर पुलिस ने कार्रवाई करते हुए इसे जब्त कर लिया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। మరియు అజిత్ చారణ్య వీరిద్దరూ కొద్ది రోజులుగా హైదరాబాద్లో ఉన్నటువంటి అత్తాపూర్ సమీపంలో ఒక ఇండస్ట్రీని ఏర్పాటు చేసుకొని వాళ్ళ ఇంట్లోనే ఒక చిన్న పరిశ్రమలాగా చేసుకొని అసలు ఎలాంటి అల్లము వెల్లుల్లి వాడకుండానే అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు నిరూపించడం జరిగింది. దానికి మన వికారాబాద్ జిల్లా ప్రజలు విక్టిమ్స్గా వాళ్ళు వాడుకోవడం జరుగుతుంది ఒక మార్కెటింగ్లో భాగంగా. ఇందులో ఇప్పుడు మీరు చూశారు అక్కడ డెమో, ఎలాంటి అల్లం కానీ వెల్లుల్లి కానీ లేకుండా ఒక దాదాపు మనం బయట కొంటే 1000 రూపాయలు అవుతున్నటువంటి కాస్ట్ని 200 రూపాయలకే వాళ్ళు అమ్ముతుర్రు అంటే మనం అర్థం చేసుకోవాలి ఇంత తక్కువ కాస్ట్లో ఎట్లా దీన్ని అమ్ముతుర్రు అనేది. దీంట్లో వాళ్ళు వాడుతున్నటువంటి మెటీరియల్ చూస్తే వెల్లుల్లి పొట్టు, యాసిడ్స్ మరియు కెమికల్స్, అజెంటాక్స్, టైటానియం డయాక్సైడ్, ఆంతం గమ్, ఈ కెమికల్స్ని వాడి వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. 5 కేజీల కాటన్ బాక్స్ను వాళ్ళు కేవలం 200 రూపాయలకే అమ్ముతున్నారు. ఈ సమాచారాన్ని వీళ్ళు సేకరించి టాస్క్ ఫోర్స్ వాళ్ళు గతంలో మీరందరూ చూసి ఉంటారు, వికారాబాద్ జిల్లాలో పనిచేస్తున్న టాస్క్ ఫోర్స్ అనేక సందర్భాల్లో నకిలీ టీ పౌడర్ కానీ నకిలీ ఆహార పదార్థాలకు సంబంధించిన తయారీ కానీ ఎన్నో రకాల కేసులు వేయడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ని వాళ్ళు ఆసరాగా చేసుకొని ఈరోజు ఆటోలో తీసుకొస్తున్నారు. ఆటో నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీళ్ళు హై5 మరియు టేస్టీ కింగ్ టైగర్ అనేటువంటి బ్రాండ్ పేరుతోటి వీళ్ళు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని 5 కేజీలకి ఒక బాక్స్ లాగా అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే దాదాపు మనం బయట అల్లం కొన్నా వెల్లుల్లి కొన్నా కేజీ 200 నుంచి 300 రూపాయలు ఉంటుంది. అట్లాంటిది 5 కేజీల ఈ పేస్ట్ని వాళ్ళు 200 రూపాయలకే అమ్ముతురంటే ప్రజలు కూడా గమనించాలి. హోటల్ యజమానులు కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళు కానీ బిజినెస్సే ముఖ్యం కాదు, ప్రజల యొక్క హెల్త్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కీలకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే ఇలాంటి అక్రమ వ్యాపారాలు కానీ అసాంఘిక కార్యకలాపాలు కానీ ప్రజల యొక్క హెల్త్ మీద ఆహార పదార్థాలను కల్తీ చేయడం కానీ నకిలీ విత్తనాలు చేయడం కానీ అమ్మటం కానీ అదేవిధంగా గాంజా కానీ డ్రగ్స్ కానీ ఇట్లాంటి ఎలాంటి చర్యలు పాల్పడ్డా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుందని క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. पानी बचा चुका था ना, उसके अंदर वो केमिकल डाल के पाउडर डाल के कलर डाल के वो केमिकल डाला, बाद में क्या डाला कलर डाल के मिला के पानी बना के और एक छिलका 2-3 दिन पानी में रख के साफ करके उसके अंदर मिक्स करके नमक डाल के पीस के निकाल के दबा बोलते। उसके अंदर 3 लीटर ये डालते हैं पानी और ये पाउडर और कलर डाल के मिक्स करके रखते हैं। और वो जो है ना उसको 3 दिन हम भिगाते हैं। साफ होने के बाद उसको मशीन में डाल के पानी डाल के नमक डाल के पूरा बाहर आने के बाद ऐसा कलर हो जाता, उसके
उसके बाद डब्बा भर लेते हैं। एक काम है से उसमें पेस्ट अल्लम वेल्लुल्ली कुछ नहीं डालते। वो महंगा रहता तो नहीं डालते, सस्ता रहता तो डालते। ऐसे होता बाकी ओनली वो डालते। और अदरक कभी कभी तो सस्ता है तो डाल देते। वो बाकी लहसुन भी सस्ता रहा तो लहसुन भी डालते, महंगा रहा तो नहीं डालते। पानी बचा चुका था ना, उसके अंदर वो केमिकल डाल के, पाउडर डाल के, कलर डाल के वो केमिकल डाला। बाद में क्या डालते कलर डाल के सब मिला के पानी बना के और एक छिलका 2-3 दिन पानी में रख के साफ करके उसके अंदर मिक्स करके नमक डाल के पीस के निकाल के डब्बा